చెప్పుకోబోయేది ఏంటంటే ఆడ్ మ్యాన్ అవుట్ అన్నది. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాడు ఏం చేస్తాడంటే 4 వర్డ్స్ ఇస్తాడు. లేదా 4 ఆబ్జెక్ట్స్ ఇస్తాడు. అందులో ఏంటంటే 3 ఆబ్జెక్ట్స్ ఏంటంటే సేమ్ క్వాలిటీని కలిగి ఉంటాయి. ఒక ఒక ఆబ్జెక్ట్ మాత్రం డిఫరెంట్ క్వాలిటీని కలిగి ఉంటుంది. ఆ డిఫరెంట్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తే దాన్ని అదే ఆన్సర్ అవుతుంది. దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటున్నాం. అర్థమవుతుందండి. కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ జాన్యువరి ఫస్ట్ వన్. జాన్యువరి తర్వాత మే, జూలై, నవంబర్, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇస్తాడంటే వాడు జాన్యువరి బి, మే సి, జూలై డి, నవంబర్. ఇప్పుడు ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఒకటి మాత్రం డిఫరెంట్ క్వాలిటీని కలిగి ఉంటుంది. అది ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీరు గమనిస్తే జాన్యువరి ఎన్ని డేస్ ఉంటాయండి? 31 సార్. 31 days. మేకి ఎన్ని డేస్ ఉంటాయండి? 31 సార్. 31 సార్. జూలైకి ఎన్ని డేస్ ఉంటాయండి? 31 సార్. నవంబర్కి 30 సార్. 30 sir. అంటే ఇది ఒక్కటే మాత్రం డిఫరెంట్ గా ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది అనమాట, నవంబర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే all the above months having 31 days and November has 30 days. కాబట్టి ఆన్సర్ ఇస్ నవంబర్ అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. 10, 14, 16, 18, 23, 24, 26. ఇక్కడ ఆప్షన్ ఏ 26, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 23, ఆప్షన్ డి 24. ఏమవుతుందో చూడండి. 23 సార్. 23 sir. 23. 23 అమ్మా. Odd numbers sir. ఆడ్ నెంబర్ ఒకటి. 23 except 23 remaining numbers are even numbers. ఈవెన్ నెంబర్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 23 అవుతుంది. The numbers in above series, all the numbers in above series అని రాద్దాం. All the numbers in above series. ఇంకో విషయం నేను చెప్తున్నప్పుడు మీరు రాసుకోండి అమ్మ, నోట్స్ కూడా. మళ్ళీ దానికి మళ్ళీ టైం ఇవ్వడం అది ఉండదు, మీరు రాసుకోండి కూడా. above series are even numbers except 23. ఏమండి? తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. 6, 9, 15, 21, 23, 26, 30. ఏమవుతుందమ్మా? ఇప్పుడు చూడండి, 3 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో డివిజిబుల్ అవుతుంది. 23 డివిజిబుల్ అవుతుందా? అవదండి. అవర్స్. కాబట్టి ఆల్ ద నెంబర్స్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3 ఎక్సెప్ట్ 23 లేదా all the 26 numbers multiple by 3 except 23. సో ఆన్సర్ ఇస్ 23 అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే A9, B26, C23, D30. ఇంకో విషయం, 26 కూడా. ఈ యొక్క 26 కూడా అవ్వచ్చు. 26 కూడా అవ్వట్లేదు. ఒక పని చేద్దాం, ఇది 27 చేయండి. ఇప్పుడు చూడండి, 23 సరిపోతుందిగా. yes sir. రాసుకోండమ్మా.
all the numbers in above series are divisible by 3 అని చెప్పొచ్చు లేదా మల్టిపుల్స్ ఆఫ్ 3 అని చెప్పొచ్చు. divisible by 3 except 23 కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. తర్వాత 4th క్వశ్చన్ నెంబర్ మీరు చెప్తున్నప్పుడు కూడా రాసుకోవచ్చు, జాగ్రత్తగా వింటూ రాసేసుకుంటారు, ఇబ్బంది లేదు. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 1, 5, 14, 30, 51, 55, 91. ఆప్షన్స్ వచ్చి A5, B55, C51, D91. చెప్పండి. మీకు ఏమైనా ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే ఏమైనా వస్తుందేమో చూడండి లాజిక్. 1కి 5కి డిఫరెన్స్ ఎంత? 4. 14కి 5కి డిఫరెన్స్ ఎంత? 9. 30కి 14కి డిఫరెన్స్ ఎంత? 16. 51కి 30కి డిఫరెన్స్ ఎంత? 21. అలాగే 55కి 51కి 4 అవుతుంది డిఫరెన్స్. అంటే ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే వస్తుందండి? రాదు కదా. ఇక్కడ ఒకవేళ మనకి 1 + 4 చేస్తే 5 వచ్చింది, అంటే 2 స్క్వేర్ యాడ్ చేశారు అనుకోండి. 5 + 9 చేస్తే 14 వచ్చింది, 3 స్క్వేర్ యాడ్ చేశారు అనుకోండి. అలాగే 4 స్క్వేర్ అంటే 16 యాడ్ చేస్తే 30 వస్తుంది. తర్వాత 4 స్క్వేర్ అయిపోయింది కాబట్టి 5 స్క్వేర్ యాడ్ చేస్తే 55 రావాలి, అవునా? 55కి 6 స్క్వేర్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 91 వస్తుందా? Yes, sir. Yes, sir. అంటే ఇక్కడ ఈ ఒక్కటే నెంబర్ ఎక్స్ట్రా వచ్చినట్టు ఉంది కదా. Yes, sir. ఇదొక లాజిక్. ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది 1 స్క్వేర్ ఏమండి, ఇది 1 స్క్వేర్ + 2 స్క్వేర్, ఇది 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్. చూడండి ఒకసారి, 9 + 4 13, 13 + 1 అంటే 14. ఇది 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ అంటే ఇది వస్తుంది. తర్వాత 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ అంటే ఏమని వస్తుంది? అంటే దీనికి 25 యాడ్ చేయమనే కదా, అంటే 55 వస్తుంది, అవునా? Yes, sir. 1 స్క్వేర్ + 2 స్క్వేర్, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్, 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ అంటే 55 వస్తుంది. అలాగే 1 స్క్వేర్ + 2 స్క్వేర్ + 3 స్క్వేర్ + 4 స్క్వేర్ + 5 స్క్వేర్ + 6 స్క్వేర్ అంటే 91 వస్తుంది. ఇవన్నీ సరిపోయాయి, కానీ ఇది ఒక్క నెంబర్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ఇదే మనకు అక్కర్లేని నెంబర్ అవుతుంది, అంటే ఆన్సర్ ఇదే అవుతుంది. అర్థమవుతుందండి? ఏమండి, అంటే ప్రతి నెంబర్ కూడా ఈ ప్యాటర్న్ లో ఉంది, కానీ ఎక్సెప్ట్ 51. అర్థమవుతుందండి? ఏమా? Yes, sir. అలాగే మనం ఇక్కడ 1 స్క్వేర్, ఇక్కడ 2 స్క్వేర్ యాడ్ చేసాం, +2 స్క్వేర్ +3 స్క్వేర్ +4 స్క్వేర్ +5 స్క్వేర్ యాడ్ చేస్తే 55 వస్తుంది, +6 స్క్వేర్ యాడ్ చేస్తే 91 వస్తుంది. ఈ 51 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. అలా కూడా మనం చెప్పచ్చు. అర్థమవుతుందండి? అదే విషయం. కాబట్టి ఆన్సర్ 51 అండి. తర్వాత 61 చూడండి. 16, 25, 36, 62, 144, 196, 225. 225. 62, sir. 62. A 36, B 2, C 196, D 144. ఏమన్నా ఆన్సర్ ఏమవుతుందండి? 62. ఎందుకంటే దీని మన 5 స్క్వేర్, 6 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్, 15 స్క్వేర్ అంటే ఆల్ నెంబర్స్ ఇన్ ది సిరీస్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎక్సెప్ట్ 62. అర్థమైందండి? అంటే ఆప్షన్ బి అవుతుందండి. ఆల్ ద నెంబర్స్ in above series are perfect squares except 62. ఏమండి, ఈ విధంగా మనకి ఆడ్ మ్యాన్ అవుట్ వస్తుందమ్మా. ఈసారి ఎక్సైజ్ లోకి వెళ్ళిపోదాం. చూడండి,
ఎక్సైజ్ 9A. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6, 11, 21, 36, 56. ఏమండి ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే ఏ 42, సారీ 42, బి 51, సి 81, డి 91. ఏమండి తర్వాత వచ్చే నెంబర్ ఏంటి అని అడుగుతుంది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు గమనించండి 6కి 5 యాడ్ చేస్తే 11 వస్తుందండి. 11కి 10 యాడ్ చేస్తే 21 వస్తుంది. 21కి 15 యాడ్ చేస్తే 36 వస్తుంది. 36కి 20 యాడ్ చేస్తే 56 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎంత యాడ్ చేయాలి 56కి 25 sir. 25 sir. 81 sir. చేస్తే ఎంత వస్తుందండి ఇది 81 కదండి. Yes, sir. అంటే ఆప్షన్ సి అండి. ఏమండి మీరు కావాలంటే ఆప్షన్ సి అని పక్కన రాసుకోవచ్చు లేదు ఇక్కడ టిక్ పెద్ద మానేసి. రెండోది 10, 100, 200, 310, డాష్. ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి 400. ఇది డైరెక్ట్ గా చెప్పేసి మీరు చూడగానే తెలిసిపోతున్నాం, పెద్ద కష్టం కాదు. ఆ డిఫరెన్స్ చూసుకోండి ఆన్సర్ వచ్చేస్తుంది 410, 30 sir. 430. ఏమండి ఇక్కడ చూడండి 10కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది 90. 100కి ఎంత యాడ్ చేస్తే 100 వస్తుంది 100. 200కి ఎంత యాడ్ చేస్తే 310 వస్తుంది 110. అంటే ఇక్కడ 90, 100, 110 తర్వాత ఎంత యాడ్ చేయాలి 120. 120 యాడ్ చేస్తే 430 వస్తుందమ్మా. అంటే ఆప్షన్ డి అవుతుంది. అర్థమైందమ్మా? ఇలా టిక్ అయినా పెట్టుకోవచ్చు, మీరు పక్కన డి అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి 11, 13, ఇది కూడా మీరు చెప్పేసండి 17, 19, 23, 25, ఏమా 25, 31. అక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా మీకు క్వశ్చన్ లో 29 sir. 29. Prime numbers, sir. 25 కదమ్మా 25 మరి ఉందిగా, ప్రైమ్ నెంబర్స్ ఎలా అవుతుంది? Yes, sir. Yes, sir. డిఫరెన్స్ 2, 4 అలా వస్తుంది సార్. 33, B 27, C 31, D 49. ఒకసారి చూడండి ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కదా మనకంట, ప్రైమ్ నెంబర్స్ కాదు 25 వస్తుంది కాబట్టి. Yes, sir. ఏమండి చూడండి 11 + 2 13 అండి. 13 + 4 17 + 2 19 అండి. 19 + 4 23. 23 + 2 25. అంటే +2 + 4 అలా ఆల్టర్నేట్ గా యాడ్ అవుతుంది. +4 తర్వాత ఎంత అవుతుంది +2 Plus 2, 31. 31 sir. అంటే ఆప్షన్ సి అమ్మ. నెక్స్ట్ తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ వన్ 6, 12, 21, 33. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ 33 వచ్చిన తర్వాత మరి 33 ఎందుకు వస్తుంది? బి 38, సి 40, 48. ఇక్కడ చూడండి 48 sir. వెరీ గుడ్. 48 sir. 3 table లో అంతేనమ్మా. ఇప్పుడు ఇంకో విషయం, ఇది 3 టేబుల్ అంటే 3 యొక్క మల్టిపుల్స్ అని తీసుకోవడం ఒక పద్ధతి. అంటే ఇక్కడ 33 వచ్చింది కాబట్టి 33 ఎలా రాదు, ఈ రెండు కూడా 3తో మల్టిపుల్స్ అవ్వవు, అది వేరే విషయం. అలా అయినా తీసుకోవచ్చు. లేదా మరో విషయం ఏంటంటే 6 + 6 12, 12 + 9 21, 21 + 12 33. చూడండి ఒకసారి 6 + 3 9, 9 + 3 12, 12 + 3 15 కలపాలి. ఇక్కడ 15 కలిపితే ఏమని వస్తుంది మనకి? ఇక్కడ 48 వస్తుంది. అదో పద్ధతి. లేదా మనం మణికంఠ చెప్పినట్టు ఇవన్నీ కూడా 3తో మల్టిపుల్ అవుతున్నాయి, కానీ ఇక్కడ 3తో మల్టిపుల్ అయ్యి ఒక్క నెంబర్ ఏంటంటే 48, 33. ఇక్కడ ఆల్రెడీ 33 ఉంది కాబట్టి 33 రాదు, 48 వస్తుందని కూడా మనం చెప్పచ్చు. కానీ లాజిక్ మాత్రం ఇదే, అదే మెయిన్ ఇంపార్టెంట్. చూసుకోండి, అర్థమవుతుందండి? తర్వాత 5th వన్
2, 5, 9, 14. 2, 5, 9, 14 dash 27. ఏమండి 20, sir. అంటే 20 అమ్మ వెరీ గుడ్. బి 16 సి అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? No, sir. No, sir. No, sir. ఏమో 20, 16, 18, 24. ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనిస్తే 2కి 3 యాడ్ చేస్తే 5 వస్తుంది +3. తర్వాత 4 యాడ్ చేస్తే 9 వస్తుంది. 5 యాడ్ చేస్తే 14 వస్తుంది. 6 యాడ్ చేస్తే 20 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏ. 20కి మళ్ళీ 7 యాడ్ చేస్తే 27 వస్తుంది. అర్థమవుతుందండి. ఒకవేళ ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఏమైనా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే లాజిక్ వేరే లాజిక్ అయి ఉండొచ్చు. అలా మాట అర్థమవుతుందండి. నెక్స్ట్ 6th వన్ చూడండి. 6, 11, 21 డాష్ 56, 81 ఆప్షన్స్ 42, 36, sir. 36, sir. సరే వెరీ గుడ్. 91 D51 అన్న. ఇక్కడ మీరు చూడండి 6 + 5 11, 11 + 10 21, 21 + 15 వస్తుంది. అంటే 5 యొక్క మల్టిపుల్స్ వస్తున్నాయి అన్నమాట. +5 5 × 1 అన్నమాట. +10 అంటే 5 × 2 లేదా 5 + 5 10, 10 + 5 15, 15 యాడ్ చేస్తే 21కి 36 వస్తుంది. 36కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? 20 యాడ్ చేయాలి. 56 వస్తుంది. 56కి 25 యాడ్ చేస్తే 81 వస్తుంది. అలా మాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. 10, 18, 28 28. Next 40, 54 dash 88. 40, 54 dash 88. 70 D. 86 C. 87 D. 98. 70, sir. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే చిన్న లాజిక్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూస్తే 2 ఉండేలా లేదు ఎక్కడాను, లేదా 1 ఉండేలా లేదు డిఫరెన్స్ ఎక్కడాను. కాబట్టి మీరు గమనించండి, ఇది ఎలాగ రాదు. 88 అంటే 88 కన్నా తక్కువే వస్తుంది తప్ప ఎక్కువ రాదు. కాబట్టి 98 కాదు. అలానే 87 కాదు. 88కి 87కి డిఫరెన్స్ 1. ఇక్కడ మీరు చూస్తే ఏ 2 నెంబర్స్ తీసుకున్నా డిఫరెన్స్ 1 వచ్చేలా లేదు. డిఫరెన్స్ పెరగాలి తప్ప తరగలే. మీరు గమనించండి. తర్వాత 86 తీసుకుంటే డిఫరెన్స్ 2 వస్తుంది. ఏ 2 నెంబర్స్కి కూడా డిఫరెన్స్ 2 అవ్వాలి. కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి దీనికన్నా తక్కువ ఉండి కాస్త డిఫరెన్స్ ఎక్కువగా ఉన్న నెంబర్ ఏదైనా ఉందంటే 70. అలా కూడా మనం జనరల్గా ఆలోచించవచ్చు. కామన్ సెన్స్. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ +8 యాడ్ అయ్యిందండి. ఇక్కడ ఎంత యాడ్ అయ్యిందండి? +10 యాడ్ అయ్యిందండి. తర్వాత +12 +14 +16 అంటే ఎంత వస్తుంది? 70 వస్తుంది అన్నమాట. ఇలా కూడా మనం చూసుకోవచ్చు. +18 అంటే 88. అర్థమైందండి? ఆ విధంగా ఈవెన్ నెంబర్స్. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th వన్ 120. నేను రాసేటప్పుడు మీరు రాసుకోవచ్చు అమ్మ క్వశ్చన్స్ కూడా. అమ్మాయి నేను క్వశ్చన్ రాస్తాను కాబట్టి మీరు లోపలికి కొంత రాయగలిగింది రాసుకోవచ్చు. టైం కలిసి వస్తుంది. 120, 99 క్వశ్చన్ మార్క్ 63, 48, 35 అని ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా 1 యాడ్ స్క్వేర్ నెంబర్లు అయిపోతాయి. అంటే ఇది 11² - 1 10² - 1 ఇదేమో 8² - 1 కదా, 7² - 1 కదా. అలాగే ఇదంతా 6² - 1. ఇప్పుడు 8 మనకంటే నువ్వు ఏదో చెప్తున్నావు 80 అన్నాను సార్. ఏటమ్మా? ఆన్సర్ 80 అన్నాను సార్. అదే 80. వెరీ గుడ్. మరి ఏంటి లాజిక్? డిఫరెన్స్ తీసుకున్నావా లేకపోతే ఇలా స్క్వేర్ తీసి చేసుకున్నావా? డిఫరెన్స్ తీసుకున్నాను సార్. అంటే 7 5 35, 6 8 48 అలా తీసుకున్నాను సార్. అంటే డిఫరెన్స్ 2 వస్తుంది. డిఫరెన్స్ 2 వస్తుందా? 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు డిఫరెన్స్ 2 వస్తుంది సార్. అలా తీసుకుంటే వస్తుంది. 2 నెంబర్స్ మల్టిప్లై చేసినప్పుడు డిఫరెన్స్ 2 వస్తుందా? 10 × 12 సార్. అంటే డిఫరెన్స్ 2 సార్. 9 × 11.
అలా తీసుకున్నావా? వెరీ గుడ్. అయితే మొత్తం 3 రకాలుగా చేయొచ్చు. ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని 11 స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు. 10 స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు. అంటే 9 స్క్వేర్ మైనస్ 1 18. 8 స్క్వేర్ మైనస్ 1, తర్వాత 7 స్క్వేర్ మైనస్ 1, 6 స్క్వేర్ మైనస్ 1. ఇలా చేయడం ఒక పద్ధతి. తర్వాత డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే 120కి 99కి మధ్య డిఫరెన్స్ అంటే 21గా. ఇందులోంచి -21 చేస్తే ఇది వచ్చింది. ఇందులోంచి -19 చేస్తే ఇది వచ్చింది. ఇందులోంచి -17 చేస్తే ఇది వచ్చింది. ఇందులోంచి ఇంకంతే -17 కాబట్టి ఇందులోంచి -15 చేస్తే ఇది వచ్చింది. ఇందులోంచి -13 చేస్తే ఇది వచ్చింది. ఇలా చూడడం ఒక పద్ధతి. మన మణికంఠ చెప్పింది ఏంటంటే చూడండి ఇదిగోండి ఇలా 12 into 10 ఇలాగే కదా అనుకున్నాం మణికంఠ. ఎస్ సార్. అలాగే 11 into 9, తర్వాత ఇక్కడ చూడండి 12 వచ్చింది, 11 వచ్చింది, తర్వాత ఏమొస్తుంది 10 వస్తుంది. అలాగే ఇక్కడ 10 వచ్చింది, 9 వచ్చింది, తర్వాత ఏమొస్తుంది 8 వస్తుంది. అర్థమైందండి? అంటే ఈ రెండుకి డిఫరెన్స్ 2 వచ్చేలా వచ్చిందన్నమాట ఆ మల్టిప్లికేషన్ కూడా. కాబట్టి నెక్స్ట్ ఏమైనా వస్తుంది 9 into 7 వస్తుంది, 63 సరిపోయిందిగా. అంటే 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద వచ్చిందన్నమాట. అదే 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ కింద వచ్చిందన్నమాట. తర్వాత 9 7 అయిపోయిందంటే 8 6, తర్వాత 7 5. వెరీ గుడ్ మణికంఠ. ఇలా కూడా చేయొచ్చు. చూడండి ఒక క్వశ్చన్కి ఎంత లాజిక్లు వచ్చాయి? 3 లాజిక్లు వచ్చాయి. మనం ఇంకా ఆలోచిస్తే ఇంకా లాజిక్ వస్తుంది. రీజనింగ్, రీజన్ ప్లస్ థింకింగ్. రీజన్ ని థింక్ చేయడాన్ని రీజనింగ్ అంటామండి. అర్థమవుతుందండి? థింకింగ్ ఫర్ రీజన్ అన్నట్టు. 9th క్వశ్చన్ అంటే ఆప్షన్ ఏమవుతుంది 80 అయింది. అయ్యో ఇక్కడ ఆప్షన్స్ రాయలేదండి. ఏ 80 ఆన్సర్ అండి. తర్వాత బి 36, సి 45, డి 40. ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నప్పుడు మీరు ఆన్సర్స్ ఇలా టిక్ పెట్టేసుకోకండి. అర్థమవుతుందా? మీరు notes లో రాసుకుంటారు కాబట్టి ఆన్సర్లు ఎప్పుడు టిక్ పెట్టకండి. మీరు టిక్ పెట్టారు అనుకోండి, మళ్ళీ రెండోసారి మీరు ఆ బుక్ తీసుకుని ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఆన్సర్ డైరెక్ట్ గా తెలిసిపోతుంది. అప్పుడు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదండి. అర్థమవుతుందమ్మా? అది విషయం. 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏంటంటే 22, 24, 28, 36 డాష్ 84. ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఏ 44, బి 52, సి 38 ఎలా రాదు, డి 54. 52 సార్. వెరీ గుడ్. అంతే అభిరామైన చెప్పింది. ఎస్ సార్. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి. 22కి 2 యాడ్ చేస్తే 24 వస్తుంది. 24కి ఎంత యాడ్ చేస్తే 28 వస్తుంది. 4 యాడ్ చేస్తే వస్తుంది. 28కి ఎంత యాడ్ చేస్తే 36 వస్తుంది. 8 యాడ్ చేస్తే వస్తుంది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే 2 into 2, 4 into 2, 8 into 2, 8 into 2 ఎంత 16. అంటే దీన్ని డబల్ చేస్తే సరిపోద్ది. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 యాడ్ చేస్తే 52, 16 2s are 32, 32 16 2s are 32. ఆ 32 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 84 వస్తుంది. ఆ విధంగా వస్తుందమ్మా. అర్థమవుతుందమ్మా? ఇక్కడ వేయాలి నేను 16 into 2 అని ఇక్కడ వేయాలి నేను. ప్లస్ 8 యాడ్ చేస్తే ఇది వచ్చింది. 16 యాడ్ చేస్తే ఇది వచ్చింది. తర్వాత ఇక్కడ 16 into 2 యాడ్ చేస్తే ఇది వస్తుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? అలా అయినా చేయొచ్చు. లేదా ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే మనం చూడండి 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5. అర్థమవుతుందమ్మా? 22 plus 2 power 1, 24 plus 2 square అంటే 28, plus 2 cube అంటే 36, plus 2 power 4 అంటే 16 అంటే 52, plus 2 power 5 అంటే 32, 32 అంటే 84 అవుతుంది. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఈ రెండు లాజిక్లు ఉంటాయి మనకి. అర్థమవుతుందండి? ప్లస్ 2 చేస్తే 24 వచ్చింది. 2 into 2 చేస్తే 4 కాబట్టి ప్లస్ 4 చేసాం. 4 into 2 అంటే 8 కాబట్టి ప్లస్ 8 చేసాం. 8 into 2 అంటే 16 కాబట్టి 16 చేసాం. 52, 16 into 2 అంటే 32 కాబట్టి 32 యాడ్ చేసాం. అలా తర్వాత 10th క్వశ్చన్ చూడండి. 4832, 5840,
6848 7856 8864. అంతేనా? ఎస్ సార్. వెరీ గుడ్. ఆప్షన్స్ ఏంటంటే 8864, తర్వాత 8815, తర్వాత 8846, 8887. ఏమండి? ఇప్పుడు ఇక్కడ చూడండి, 4 తర్వాత నెంబర్ 5 వచ్చింది, 6, 7 తర్వాత ఏమవ్వాలి? కంటిన్యూషన్ 8 రావాలి. అర్థమైందండి? ఇంకో విషయం, నెక్స్ట్ అన్నిట్లోనే 8 వచ్చింది కదా, ఇక్కడ కూడా 8 తీసుకోండి. ఏమండి? మనకంటే ఇప్పుడు నువ్వు ఏ లాజిక్ చెప్పు నువ్వు ఏ లాజిక్ బట్టి 4 తర్వాత 5 సార్, 5 తర్వాత 6 అంటే పుష్ నెంబర్ లో 10 నెంబర్ లో పుష్ డిజిట్ 1 పెరుగుతూ వస్తుంది సార్. 1 యాడ్ అవుతుంది. 1 యాడ్ అవుతుంది. సెకండ్ డిజిట్ సిమిలర్ గా వస్తుంది సార్. నెక్స్ట్ చూడండి ఒకసారి, 4 8 సార్ 32, 5 8 సార్ 40, 6 8 సార్ 48, 7 8 సార్ 56, తర్వాత 8 8 సార్ 64. ఇలా చేయడం ఒక పద్ధతి. సార్ అండి చెప్పమ్మా. లేదా ఇంకోలా కూడా చేయొచ్చు. 1008 డిఫరెన్స్ వచ్చింది కదా సార్ ప్రతిదానికి. ఏమా? 1008 డిఫరెన్స్ సార్ ప్రతిదానికి. అలా చేయొచ్చు. డిఫరెన్స్ తీసుకుని ఇంకోలా కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి, 48, 58, 68, 78, తర్వాత వచ్చేది 88. తర్వాత ఇంకో విషయం, 32 + 8 40, 40 + 8 40, 48 + 8 56, 56 + 8 64. ఇలా ఆలోచించావా మనకంటే? ఎస్ సార్. అది అర్థమైందండి. మన అభిరామ్ చెప్పినట్టు మొత్తం అంతా డిఫరెన్స్ తీసుకుని చేయడం ఒక పద్ధతి. అలా ఎన్నైనా వస్తాయమ్మా, మనం ఆలోచించడమే మొత్తం అంతా కూడా. చూడండి, ఏకంగా 3 పద్ధతులు తెలిసాయి మనకి. అలా ఎన్నైనా వస్తాయి ఇంకా. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం? 48 + 10 58, 32 + 8 40, 58 + 10 68, అలాగే 40 + 8 48, తర్వాత 68 + 10 78, 48 + 8 56, అలాగే 78 + 10 88, అలాగే 56 + 8 64. అలా చేయడం ఒక పద్ధతి. లేదా నెక్స్ట్ 4 వచ్చింది, 4 + 1 5, 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, తర్వాత 8 అన్నిట్లోనూ కామన్ గా వచ్చింది కాబట్టి ఇక్కడ 8 వేసాను. 4 × 8 32, 5 × 8 40, 6 × 8 48, 7 × 8 56, 8 × 8 64. అలా చేయొచ్చు. లేదా ఈ రెండుకి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూస్తే 4800 5800 అంటే ఎంత వస్తుంది? 1000 వస్తుంది కదా, అంతే కదా. తర్వాత 32కి 40కి డిఫరెన్స్ 8 అంటే 1008. దీనికి 1008 కలపండి. 4832 + 1008 యాడ్ చేస్తే 5840. అలాగే 1008 యాడ్ చేస్తే 6848. అలాగే 1008 యాడ్ చేస్తే 7856. అలాగే 1008 యాడ్ చేస్తే 8864. ఇలా కూడా చేయొచ్చు. అర్థమవుతుందండి? ఈ విధంగా ఉంటుందండి. ఏమండి? తర్వాత ఇంకోలా కూడా చేయొచ్చు కావాలంటే. 4 5 6 7 8 కంటిన్యూగా రాసేసుకోండి. తర్వాత 832కి 8 యాడ్ చేయండి, 840, 840కి 8 యాడ్ చేయండి, 848, 848కి 8 యాడ్ చేయండి, 856, 856కి 8 యాడ్ చేయండి, 864. అలాగైనా చేయొచ్చు. మీకు అర్థమవుతుందండి? ఇలా ఎన్ని రకాలుగానే చేయొచ్చు అమ్మ. ముందు మనకు చేయాలని ఉండాలి, అది మెయిన్. రాసుకుంటారు కదా. 11th వన్ చూడండి అమ్మ. 10 ఇది కూడా మీరు చెప్పేసి 100 200 ఇందాక నువ్వు చెప్తున్నామా. 310 560 సార్. 430. తర్వాత డాష్. ఇదే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయమ్మా. 560 కొంతమంది దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గరే? కొంతమంది దగ్గర ఉన్నాయి. సర్లేమ్మా, సార్ చూడండి. 540, 550, 590. చూడండి ఒకసారి. ఇక్కడ 10కి 90 యాడ్ చేస్తే 100 వస్తుంది. 100 యాడ్ చేస్తే 200 వస్తుంది. ఇందాక చేసాం మనం. 430 ఆన్సర్ వచ్చింది అక్కడ. 110 యాడ్ చేస్తాం. 110 యాడ్ చేస్తే 310. ఇక్కడ 120, 130 అంటే 560 అవుతుంది. తర్వాత 12th వన్ చూడండి.
12th one 28, 33, 31, 36, 34 dash. 59. Very good. 38, D 39, C 40, D 42. ఏమంటే ఇక్కడ చూడండి ఒకసారి 28 + 3 5 అంటే 33 వస్తుంది. 33లో 2 తీసేయండి 31 వస్తుంది. మళ్ళీ 5 యాడ్ చేయండి 36 వస్తుంది. మళ్ళీ 2 తీసేయండి 34. అంటే 5 యాడ్ చేయడం తర్వాత 2 సబ్ట్రాక్ట్ చేయడం. మళ్ళీ ఇక్కడ 5 యాడ్ చేస్తే 39 వస్తుంది. 39 సార్. అంటే ఆప్షన్ బి. ఏమండి తర్వాత ఇంకో విధంగా కూడా చేయొచ్చు దీన్ని. 28 + 3 31, 31 + 3 34. తర్వాత ఇక్కడ కావాలి కానీ అది అడగలేదు కాబట్టి అది వదిలేండి. 33 + 3 36, 36 + 3 39 అలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందండి. 28 + 3 31, ఒకటి గ్యాప్ ఇవ్వండి. 31 + 3 34. తర్వాత కావాలంటే మనం అలా చేద్దు, అది అక్కర్లేదు మనకి. 33 + 3 36, 36 + 3 39 అలా మాట. అర్థమవుతుందండి. తర్వాత 13th క్వశ్చన్ 120, 80, 40, 45 dash 5. A 15, B 20, C 25, D 30. సార్ చెప్పండి. అది 15 లేదు సార్. ఏది క్వశ్చన్ లో సార్ 120, 80, 40, 45, 15. ఆన్సర్ చెప్తున్నావు నువ్వు? క్వశ్చన్ లో 15 కాదా సార్? 5 రాశారు కదా సార్ క్వశ్చన్ లో. ఇక్కడ ఎస్ సార్. 15 కాదా సార్ ఇది? 15 కాదే, మీకు అలా 15 ఇచ్చాడమ్మా? Yes, sir. 15 ఉంది సార్. మరి ఆన్సర్ ఏమి ఇచ్చాడు 15 ఇస్తేనే? ఏమడిగాడు అసలు ఆన్సర్? తర్వాత అడిగాడు 15 తర్వాత అడిగాడే? 15 ముందు మధ్యలో అడిగాడు సార్. 45 గ్యాప్ ఇచ్చి మళ్ళీ 15 చెప్పారు సార్. 45 గ్యాప్ ఇచ్చి 15 ఇచ్చాడా? 15 అన్నాడు సార్. 15 అన్నాడా? ఇదైతే ఇలా ఇచ్చాడమ్మా. ఏమండి ఇక్కడ చూడండి, 128 - 40 అంటే 80 అవుతుంది. 80 - 40 అంటే 40 అవుతుంది. అంటే మీకు ఇక్కడ ఈ 3 కూడా ఒక ప్రైడ్ కింద తీసుకోండి. అంటే ఈ 3 కూడా కండిషన్ సాటిస్ఫై చేస్తున్నట్టు తీసుకుంటే ఈ 3 కూడా అంటే అదే కండిషన్ సాటిస్ఫై చేసేలా ఉందన్నమాట. అంటే కండిషన్ సాటిస్ఫై చేయడం అంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండుకి డిఫరెన్స్ సేమ్, ఈ రెండుకి డిఫరెన్స్ సేమ్, అలాగే ఇక్కడ వచ్చేదానికి డిఫరెన్స్ సేమ్ ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ తీసుకునే నెంబర్కి దీనికి సేమ్ ఉండాలి, ఆ నెంబర్కి ఈ నెంబర్కి కూడా సేమ్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవచ్చు అంటారు? 30 సార్. 30 తీసుకున్నాం అనుకోండి, 45 - 15 అంటే 30 అవుతుంది. మరి 30కి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది? మళ్ళీ 15 ఇచ్చాడు సార్ మాకు. 15 ఇస్తే 15 వచ్చింది. మీకు సరే అయితే అది కానివ్వండి. అయితే క్వశ్చన్ తప్పటి ఉంటుంది. అది ఇక్కడ చూడండి, 180 - 40 అంటే 80 అండి, అలాగే -40 అంటే 40 అండి. అలాగే అదే లాజిక్ దీనికి అప్లై చేస్తే అంటే డిఫరెన్స్ సేమ్ ఉండేలా తీసుకోవాలి మనం. ఇప్పుడు మనం 15 తీసుకున్నాం అనుకోండి, 45 - 15 అంటే 30 వస్తుంది. 30 - 15 అంటే 15 వస్తుంది. అంటే డిఫరెన్స్ ఏం వచ్చేలా తీసుకుంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత అంటే ఇక్కడ 30 అమ్మ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 30 అవుతుంది. అర్థమవుతుందండి. ఒకవేళ ఈ 15 ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 15కి 45కి ఇక్కడ ఈ 15 ఉండగా 15 వస్తుందా? 15 రాదు. ఇక్కడ 20 తీసుకున్నాం అనుకోండి, 20 45కి డిఫరెన్స్ 25 వచ్చేస్తుంది. 20కి 15కి డిఫరెన్స్ 5 వస్తుంది. డిఫరెన్స్ కరెక్ట్ గా రాదు, సేమ్ రాదు. 25 తీసుకున్నాం అనుకోండి, 25కి 45కి డిఫరెన్స్ 20 అవుతుంది. అలాగే 25కి 15కి డిఫరెన్స్ 10 అవుతుంది. అక్కడ కూడా డిఫరెన్స్ ఏం రావట్లేదు. 30 తీసుకుంటే 45కి 30కి డిఫరెన్స్ 15 అవుతుంది. 30కి 15కి డిఫరెన్స్ 15 అవుతుంది. ఆన్సర్ డి. ఏమండి 14.
దీన్ని మనం ఇంకోలో కూడా చేయొచ్చు. చూడండి ఒకసారి. దీన్ని మనం 120, 80, 40, 45 డాష్ 15 అని ఇచ్చాడు కదండి. ఇక్కడ చూడండి 180 ఇంటూ దీన్ని ఏం చేస్తారంటే 2/3 చేయండి. 2/3 చేస్తే 3 ఇందులో 40 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 40 2s are 80 అనండి. నెక్స్ట్ ఈసారి ఏం చేస్తారంటే 2/3 అయిపోయింది కదా, 2/4 చేయండి. 2/4 చేస్తే 1/2. 1/2 ఇంటూ 80 అంటే 40ఏగా. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి 45 దగ్గర రండి. 45 ఇంటూ 2/3 చేయండి. 3 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 15 2s are 30. అలాగే 30 ఇంటూ 2/4. 2/4 అంటే 1/2. ఈ 2 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అలా కూడా చేయొచ్చు. అర్థమవుతుందండి. తర్వాత 14th క్వశ్చన్. 2, 15, 41, 80. 2, 15, 41, 80, 132 డాష్ A 184, B 144, C 186, D 197. 197 సార్. 197 సార్. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి చూడండి డిఫరెన్స్ ఏమైనా అవుతుందేమో చూడండి. లాజిక్ ఏమైనా వస్తుందేమో. 2కి 15కి డిఫరెన్స్ 13 అండి. 2 + 13. 15కి 41కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 26. 20 ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 39. 39. అంటే ఒక విధంగా ఆలోచిస్తే ఇది 13 యొక్క మల్టిపుల్సే కాబట్టి ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 52 వస్తుంది. అంటే ఇక్కడ మీరు గమనించండి 13 × 1. అలాగే ఇది 13 × 2, 13 × 3, 13 × 4, 13 × 5 అంటే 65 అండి. లేదా 13 యాడ్ చేసుకోండి. 13 + 13 26, 26 + 13 39, 39 + 13 52, 52 + 13 65, 65 + 13 65. ఈ 65 దీనికి యాడ్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది? 197 కదమ్మా. మీకు అర్థమైందండి. 13 × 1, 13 × 2 అలా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. లేదా 13 రాసి 13 మళ్ళీ 13 యాడ్ చేస్తే 26, 26కి 13 యాడ్ చేస్తే 39, 39కి 13 యాడ్ చేస్తే 52, 52కి 13 యాడ్ చేస్తే 65 అవుతుంది. ఇది యాడ్ చేస్తే 197 అవుతుంది. అలాగైనా చేయొచ్చు. మీ ఇష్టం. ఏమండి? తర్వాత 15th క్వశ్చన్. 6, 17, 39 డాష్ 116. A 72, B 75, C 85, D 80. 72 సార్. 72 సార్. 72 సార్. వెరీ గుడ్. ఇక్కడ చూడండి 11 మల్టిపుల్స్ యాడ్ అవుతుంది. అంతేనమ్మా. 11 × 1 తర్వాత 11 × 2. 32కి 22. అలాగే ఇక్కడ చూడండి 11 × 1 వచ్చింది. ఇదేమో 11 × 2. లేదా ఇక్కడ +11 మళ్ళీ +11 యాడ్ చేయండి 22. మళ్ళీ ఇప్పుడు +11 యాడ్ చేయండి 33. 33 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 72. మళ్ళీ 32 72 కదా. మళ్ళీ 33కి 11 యాడ్ చేయండి. 33 అంటే 44. 44 యాడ్ చేస్తే 116 సరిపోయిందిగా. కాబట్టి ఇది అలా అయినా తీసుకోవచ్చు. లేదా 11 × 1 ప్లస్ 11 × 2, 11 × 3, 11 × 4 ప్లస్ అలా కూడా చేసుకోవచ్చు. అంటే 11, 22, 33, 44 అలా కూడా చేసుకోవచ్చు మనం. ఏమండి? నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. 1, 4, 10, 22. 1, 4, 10, 22 డాష్ 94. A 46, B 48, C 49, D 47. 46 సార్. 46. ఏమండి? చూడండి ఒకసారి. ఇప్పుడు 1కి 4కి డిఫరెన్స్ ఎంత? 3. 3. దీని రెండింటికి డిఫరెన్స్ ఎంత? 6. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 12. అప్పుడు చూడండి ఒకసారి. ఇదేమో 3 × 1 లేదా 3 డిఫరెన్స్ వచ్చింది. 3 + 3 అంటే 6 కాబట్టి ఈ 6 యాడ్ చేస్తాం. తర్వాత 6 + 6 అంటే 12 కాబట్టి 10కి 12 యాడ్ చేస్తాం. అర్థమవుతుందండి. తర్వాత మళ్ళీ 12 + 12 అంటే 24.
అంటే ఇక్కడ 22కి 24 యాడ్ చేయాలి. 24 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 46 వస్తుంది. అర్థమైందండి? లేదా ఇంకోలా కూడా చేయొచ్చు ఇది. 3 × 2 6. కాబట్టి 6 యాడ్ చేసాం. 6 × 2 12 కాబట్టి 12 యాడ్ చేసాం. 12 × 2 24 కాబట్టి 24 యాడ్ చేసాం. 24 × 2 48 కాబట్టి ప్లస్ 48 యాడ్ చేస్తాం. ఇంత వస్తుంది. అలా కూడా చేయొచ్చు మనం. అర్థమైందమ్మా? రకరకాలుగా చేయొచ్చమ్మా. మనం చేయాలని ఉండాలమ్మా అంతే. ఏదైనా చేయొచ్చు. అంటే ఆన్సర్ ఏమైనా వస్తుంది? 46. అభిరామ్ నువ్వే ఆలోచించావు, ఈ విధంగా ఆలోచించావా, కొత్తగా ఏమైనా ఆలోచించావా? అదే సార్. సరే, వెరీ గుడ్. 17th క్వశ్చన్. 4 9 17 4 9 25 49 dash 49 dash 169 289 361. చూడండి ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఏ 121. అంతేనమ్మా. వెరీ గుడ్. కార్తికేయ ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిపుల్. అది చెప్పింది కార్తికేయ కదా అంటున్నాను నేను. ఎస్ సార్. సరే, వెరీ గుడ్. ఇప్పుడు 2 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ ఇక్కడ 2 వచ్చింది. ఆడ్ నెంబర్స్ అనడానికి లేదు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి. తర్వాత ఏమవుతుందంటే 9 స్క్వేర్ కాదు 11 స్క్వేర్. 11 స్క్వేర్ అంటే 121. 13 స్క్వేర్ వాడు 81 ఇస్తే కనుక మనం కన్ఫ్యూజ్ అవునేమో ఈ 2 చూడకపోతే. తర్వాత ఇది 17 స్క్వేర్, ఇది 19 స్క్వేర్ అమ్మ. అదమ్మ విషయం ఏమా. నెక్స్ట్ ఆప్షన్ బి అవుతుంది. సార్ పిక్చర్ క్లారిటీగా లేదు సార్. ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి. 4 12 36 4 12 36 dash 324. ఆప్షన్ ఏ 107, బి 109, సి 108, డి 110. ఏమవుతుంది? 108 sir. 108 సార్. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఇది 4 × 3 12. డిఫరెన్స్ చూస్తే కనుక ఈక్వల్ అవుదాం. 12కి 4కి డిఫరెన్స్ 8. 36కి 12కి డిఫరెన్స్ ఎంత? 24. ఏమండి? తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే పోనీ 4కి 12కి 8 కాబట్టి ఇక్కడ 24 వస్తుంది కాబట్టి 8 × 3 24. ఏమండి? 24 × 3 72 సరిపోతుందిగా. అర్థమైందా? 4 ఇంటూ అదే 4కి 3కి 4కి 12కి డిఫరెన్స్ 8. 8 × 3 24. 24 యాడ్ చేసాం. 24 8 × 3 ఇక్కడ 8 × 3 అంటే 24. 24 × 3 అంటే 72. 4 × 3 పవర్స్ అనేది మల్టిప్లై చేస్తే అవుతుంది కదా సార్. అలాగే ఏమా 4 3s are 12, 4 12 3s are powers 36, 36 3s are 108 అలా చేసింది. అదేగా చెప్తున్నాను. అది మోడల్ చెప్పాను. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను. అలా అవుతుందేమో కూడా చూద్దామని. ఇక్కడ Okay. డిఫరెన్స్ కదా 8 × 3 అంటే 24 కదా ప్లస్ 24 యాడ్ చేసాం. 24 × 3 అంటే 72 కదా 72 యాడ్ చేస్తాం. అర్థమవుతుందండి? 108. అర్థమైందా? 72 Yes, sir. 3s ఎంత? 72 3s ఎంత? 216. 216 ప్లస్ 108 అంటే మళ్ళీ 324 సరిపోయిందే. అలా కూడా అవుతుందని చెప్తున్నాను. అర్థమవుతుందా కార్తీక్? సార్ 4 × 3 12, 12 × 3 36, 36 × 3 108, 108 × 3 324. ఇలాగే కాదు వేరే మెథడ్ కూడా చేయొచ్చు అని చెప్తున్నాను నేను. ఇక్కడ 3 ఆల్రెడీ రాసే ఉంచాను నేను ఇంటూ 3 అని. మీరు గమనించారో లేదో. తర్వాత ఇప్పుడు ఇదే కాకుండా ఇంకోలా ఎలా చెప్పొచ్చు దీన్ని అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 8. 8 × 3 24 ప్లస్ 24 యాడ్ చేయండి. 24 × 3 72 ప్లస్ 72 యాడ్ చేయండి. తర్వాత 72 × 3 అంటే 216 ప్లస్ 216 యాడ్ చేయండి. అలా కూడా వస్తుంది అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందమ్మా? yes sir. అంటే 108 ఆన్సర్ సి అవుతుంది ఆన్సర్. తర్వాత 19th క్వశ్చన్ చూడండి. 1 1 4
11489 డాష్ 16, 64 ఏమంటే 16, 64. ఆప్షన్ ఏ 27, ఆప్షన్ బి 28, సి 32, డి 40. ఏమంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇది 2 రకాలుగా చెప్పచ్చు. విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నెంబర్స్ అన్ని చూడండి, ఈ పేరు కింద తీసుకుని ఈ పేరులో ఫస్ట్ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఇది 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఆన్సర్ 27. అంతేనమ్మా, వెరీ గుడ్. 4 స్క్వేర్ అలా వస్తుంది. సెకండ్ నెంబర్ అబ్జర్వ్ చేయండి, 1 క్యూబ్, 2 క్యూబ్, 2 cube, 3 3 cubes. క్యూబ్ 27, 4 క్యూబ్ 64 అలా అవుతుంది మరి. లేదా దీని ఇంకోలా కూడా చేయొచ్చు మనం. ఎలా అంటే చూడండి ఒకసారి, 1 into 1 1 అవునా, అలాగే 4 into 2 8, 9 into 3 27, 16 into 4 64 అలా కూడా మీరు చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? అంటే పేర్స్ కింద తీసుకోవాలి. ఏమా అర్థమవుతున్నామా? ఎస్ సార్. అలా కూడా చేసుకోవచ్చు మనం. తర్వాత అంటే ఆన్సర్ 27 అమ్మాయి. 20th క్వశ్చన్ చూడండి. 5 7 60, 9 60, 192 డాష్ 16 8. ఇది చూడగానే మీకు సబ్ట్రాక్షన్ కాదు, సబ్ట్రాక్షన్ అనేది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక నెంబరు మ్యాక్సిమం తగ్గిపోతూ వచ్చింది, ఆ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అలా ఉన్నప్పుడు ఏం చెప్పాను నేను, అయితే మల్టిప్లికేషన్ అని అవ్వాలి లేదా డివిజిబుల్ అని అవ్వాలి. అది డివిజిబుల్ ఎలా అవుతుంది అనేది చూద్దాం మనం. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ 47, బి 48, సి 52, డి 50. చూడండి ఒకసారి, ఇక్కడ డివిజిబిలిటీ దగ్గర మల్టిప్లికేషన్ దగ్గర ఇబ్బంది పడతాం. 48 sir. 48 అంటే ఇప్పుడు దీన్ని మనం 6 తో డివైడ్ చేద్దాం. 6 తో డివైడ్ చేస్తే 6 9s are 54, 36 ఉంటుంది. 6 6 are 36. కాబట్టి డివైడెడ్ బై 6 చేసాం అనుకోండి, ఇది వస్తుంది. డివైడెడ్ బై 5 చేయండి, 5 19s అంటే 95, రిమైండర్ 1 10, 5 2s are 10 సరిపోయింది. ఈసారి డివైడెడ్ బై 4 చేయండి, ఇది 4 అంటే 4 4s are 16, రిమైండర్ 3 32, 4 8s are 32. 48. తర్వాత డివైడ్ చేయండి 16, తర్వాత డివైడెడ్ బై 2 చేయండి 8. అలా కూడా చేసుకోవచ్చు. అర్థమవుతుందండి? అలా మరి. తర్వాత 21st క్వశ్చన్ చూడండి. లేదా ఇంకోలా కూడా చేయొచ్చు. 18 2s are 16 3s are 48 4s are 128 5s are ఈ 6s are అలా కూడా చేసుకోవచ్చు. రివర్స్ అయితే ఇంటూ అవుతుంది, ఇలా వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంతే, అంత మించి ఏం లేదా. ఏమండి? నెక్స్ట్ 21, 1, 2, 6, 7, 21 22 66 డాష్ 201. ఆప్షన్స్ ఏ 69, బి 68, సి 67, డి 69, మళ్ళీ 69, అలాగే 71. చూడండి, ఇప్పుడు ఇక్కడ మీరు 1 + 1 చేశారనుకోండి 2 వస్తుంది. 2 into 3 చేశారనుకోండి 6 వస్తుంది. 6 + 1 7, 7 into 3 21, 21 + 1 22, 22 into 3 66, 66 + 1 67. ఏమండి? అలాగైనా మీరు చూడొచ్చు, లేదా ఇంకోలా కూడా చూడొచ్చు. ఎలా అంటే 1 2 కంటిన్యూగా వచ్చాయి, తర్వాత 6 7 కంటిన్యూగా వచ్చాయి, 22 22 21 22 కంటిన్యూగా వచ్చాయి, అలాగే 66 67 కంటిన్యూగా వస్తాయి. అర్థమవుతుందండి? 1 2 వచ్చింది, 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 వచ్చింది, 6 తర్వాత 7 వచ్చింది. అలాగే 7 3తో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది, 21 తర్వాత 22 వస్తుంది. అలాగే 22ని 3తో మల్టిప్లై చేస్తే 66 వస్తుంది, 66 తర్వాత 67 వస్తుంది. అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందండి? నెక్స్ట్ అంటే ఆన్సర్ 67 అమ్మ.
తర్వాత 22nd క్వశ్చన్ 48 24 96 డాష్ 190 192 48 సార్. వెరీ గుడ్ 48 బి 47 సి 44 డి 54 ఏమండి ఇక్కడ చూడండి 48/2 చేస్తే 24 వస్తుందిగా 24 × 4 96గా /2 చేయండి 48 × 4 చేయండి 190 అది లాజిక్ అర్థమవుతుందండి లేదా ఇంకోలా కూడా చేయొచ్చు 48 2s 96 2s అలాగే 24 2s 48 అలా కూడా చేసుకోవచ్చు మధ్యలో ఒక నెంబర్ గ్యాప్ ఇస్తుంది అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమైంది 48 అయ్యేది తర్వాత 23rd క్వశ్చన్ 165 195 255 285 డాష్ 435 అంటే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏ 345 బి 390 సి 335 డి 335 డి 395 395. ఒక నిమిషం చూడండి ఒకసారి ఇక్కడ విషయం ఏంటంటే అమ్మ 395 అన్నా కదా ఏ లాజిక్ అప్లై చేసావు నువ్వు చెప్పు సార్ 165 కి 195 కి 30 ఉంది సార్ డిఫరెన్స్. ప్లస్ 30 తర్వాత ప్లస్ 345 వెరీ గుడ్ ప్లస్ 60 ప్లస్ 30 ప్లస్ 60 చేసాం అనుకోండి ఎంత వస్తుంది 345 కదమ్మా వస్తుంది అమ్మాయి తర్వాత Yes, sir. అలా ఇక్కడ ఆలోచిస్తే 345 బాగానే రాస్తాం తర్వాత మరి ఏం రావాలి లెక్క ప్రకారం 30 రావాలా రావాలి సార్. ఇక్కడ ఏం రావాలి ప్లస్ 30 చేస్తే 375 రావాలి కదా మరి ఇక్కడ 435 వచ్చిందంటే ఈ లాజిక్ కరెక్టేనా మనకంట సార్ లాజిక్ కరెక్టేనా మరి ఏంటి మరి ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ ఏమో చూడండి ఒకసారి ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 165 నేను 15 × 11 కింద రాసుకోవచ్చు ఏమండి 15 × 11 దీనికి డిఫరెన్స్ 30 కాబట్టి 2 యాడ్ చేసుకోండి అంటే 15 × 13 దీనికి డిఫరెన్స్ 60 కాబట్టి 15 × 19 అని రాసుకో 17 అని రాసుకోవచ్చా అమ్మాయి రైట్ అలాగే దీనికి డిఫరెన్స్ 30 కాబట్టి 13 మనం 15 2s కింద రాసుకోవచ్చు కాబట్టి 2 + 17 అంటే 19 కదా 15 × 19 అనే తర్వాత దీనికి డిఫరెన్స్ 60 కాబట్టి 19 + 4 23 అంటే 15 × 23 కింద రాసుకోవచ్చు అర్థమైందా ఇప్పుడు ఒకసారి లాజిక్ చూడండి ఈసారి ఇవన్నీ కూడా 15 తో డివిజిబుల్ అయ్యేవి లేదా 15 యొక్క మల్టిపుల్స్ మీరు ఇక్కడ గమనిస్తే మల్టిపుల్స్ 11 వచ్చింది 13 వచ్చింది ఆడ్ నెంబర్ అనుకుంటే నెక్స్ట్ ఏం రావాలి ఇక్కడ 15 రావాలి మరి 17 అర్థం ఏంటి ఈ నెంబర్స్ అన్ని ఏంటి ప్రైమ్ నెంబర్స్ అర్థమవుతుందండి కాబట్టి 15 × 11 తర్వాత 15 × తర్వాత ప్రైమ్ నెంబర్ 13 తర్వాత ప్రైమ్ నెంబర్ 15 × 17 తర్వాత ప్రైమ్ నెంబర్ 15 × 19 తర్వాత ప్రైమ్ నెంబర్ 15 × 23 తర్వాత ప్రైమ్ నెంబర్ ఎంత అవుతుంది 29 345 కి 435 కి డిఫరెన్స్ ఎంత 90 ఏనా 90 ఏనా 19 మనం 15 × 6 కింద రాయొచ్చు కదా ఆ 6 + 23 చేయండి 29 కాబట్టి 15 × 29 లేదా దీని తర్వాత ప్రైమ్ నెంబర్ ఎంత 29 కదా ఇంకేం రావు కాబట్టి ఈ విధంగా కాబట్టి లాజిక్ ఏంటంటే ఇదమ్మా 15 × ప్రైమ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 11 అది మాట అంటే ఆన్సర్ 345 వస్తుంది తర్వాత 24th క్వశ్చన్ చూడండి
24th వన్ ఏమంటున్నాడంటే 2, 3, 3, 5, 10, 13, 39, డాష్ 172, 177. ఇక్కడ ఆప్షన్ ఏ 42, ఆప్షన్ బి 44, ఆప్షన్ సి 43, ఆప్షన్ డి 40. మీరు ఇక్కడ గమనించండి, ఏమైనా లాజిక్ అనిపిస్తుందా, దొరుకుతుందా చూడండి ఒకసారి. మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇక్కడ 2 + 1 అంటే 3, మళ్ళీ 3 తర్వాత 3 వచ్చిందంటే 3 × 1 తర్వాత 3 + 2 5, మళ్ళీ 5 43 sir. అమ్మా 43 వెరీ గుడ్. 43. ఎవరు కార్తీక? Yes, sir. వెరీ గుడ్. తర్వాత 10 + 3 13, 13 × 3 39, 39 + 4 43, × 4 172, అలాగే +5 177. ఆ విధంగా చేసుకోవాలమ్మా. అర్థమవుతుందమ్మా? అది విషయం. తర్వాత అంటే 43 అవుతుంది ఆన్సర్. తర్వాత 25th క్వశ్చన్ చూడండి. 25th క్వశ్చన్ ఏమంటాడంటే వాడు 7, 26, 63, 124, 215, డాష్ 511. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 342, బి 343, సి 441, డి 421. చూడండి ఒకసారి, లాజిక్ ఏమైనా మీకు తెలుస్తుందా? చూడండి, 7కి 26కి డిఫరెన్స్ ఎంత? 19 + 19. అలాగే 26కి 63కి డిఫరెన్స్ ఎంత? 37. అంటే ఇక్కడ మీకు లాజిక్ రాయడానికి ఇక్కడ సరిపోదు, నేను మరొక పేజీలో చెప్తాను, ఈ లోపు ఇది రాసు. ఒక నిమిషం ఇది రాసుకోండి. చూడమ్మా, మళ్ళీ 25th క్వశ్చన్ రాశాను. 17కి 19 యాడ్ చేస్తే 26 వస్తుంది. 26కి 63కి డిఫరెన్స్ ఎంత? 37. అలాగే 124కి 63కి డిఫరెన్స్ ఎంత? 61. 61. 215కి 124కి 91 సార్. 91. తర్వాత చూడండి ఒకసారి, ఇప్పుడు 19 కాస్త 37 అయింది. అంటే 19కి ఎంత యాడ్ చేస్తే 37 వస్తుంది? +18. అర్థమైందా? 37కి ఎంత యాడ్ చేస్తే 61 వస్తుంది? 24. 24కి ఎంత యాడ్ చేస్తే, అదే ఇక్కడ 61కి ఎంత యాడ్ చేస్తే 91 వస్తుంది? 30. ఇక్కడ మీరు గమనించండి, 19కి 18 యాడ్ చేశారు, 37 వచ్చింది. తర్వాత 18 + 6 24, 24 యాడ్ చేశారు, 61 వచ్చింది. తర్వాత 61 అంటే ఇక్కడ 24కి మళ్ళీ 6 యాడ్ చేయండి, 30 వస్తుంది. 18 + 6 24, 24 + 6 30 యాడ్ చేశారు, 91 వచ్చింది. ఇప్పుడు ఈసారి 91 దీనికి యాడ్ చేస్తే 215 వచ్చింది. ఇప్పుడు మరి 215కి ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ ఇది 3 × 6, సారీ 6 × 3, 6 × 4, 6 × 5. ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 6 × 6 అంటే 36 యాడ్ చేయాలమ్మా. అర్థమైందమ్మా? ఎస్ సార్. Yes, sir. 36 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 127 అయినా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 342 అయినా. ఏమా మళ్ళీ ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? 127 వచ్చింది కదా. 127 అంటే 36 + 4 42 యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఎంత యాడ్ చేయాలంటే 127, 167, 169. 169 యాడ్ చేస్తే 9 + 2 అంటే 11, 1 ఉంటుంది. 1 6 + 4 10, 1 11, 1 ఉంటుంది. 3 1 + 4 + 1 అంటే 5 సరిపోయిందిగా. అంటే 342 అవుతుంది. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? ఎస్ సార్. తర్వాత 26th క్వశ్చన్ చూడండి. -3.
26 ఏంటంటే 3 7 15 31 డాష్ 127. ఆప్షన్ ఏ 62, బి 63, సి 64, డి 65. చూడండి ఒకసారి 3 + 4 అంతేనమ్మా. 63 సార్. 4 7 అంతేనమ్మా. 7 + 8 అంటే 4 2s 8. అలాగే 8 2s + 16, 16 2s 32, 32 యాడ్ చేస్తే ఏమని వస్తుంది? 63 వస్తుంది. 33 2s 64 యాడ్ చేస్తే 127 వస్తుంది. కాబట్టి ఏమని వస్తుంది ఇక్కడ ఆన్సర్? 63. తర్వాత లేదంటే ఇంకోలా కూడా చెప్పచ్చు. 4 + 4 8, 8 + 8 16, 16 + 16 32, 32 + 32 64. అలా కూడా చెప్పుకోవచ్చు మనం కావాలంటే, మన ఇష్టం. తర్వాత 27th క్వశ్చన్ చూడండి. 27th క్వశ్చన్ ఏంటంటే 8, 28, 116, 584. డిఫరెన్స్ అయితే ఈక్వల్ గా ఉండదు, ఎందుకంటే నెంబర్స్ బాగా పెరిగిపోతున్నాయి వాల్యూస్. కాబట్టి ఇక్కడ మల్టిప్లికేషన్ సంబంధించి ఏదో లాజిక్ అయి ఉండాలి. చూడండి ఒకసారి. ఇప్పుడు 28కి 8కి డిఫరెన్స్ ఎంత? 20. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? ఎంత అవుతుంది? 88 అవుతుందా? 88. ఇక్కడేమో 20 వచ్చింది, ఇక్కడ 88 వచ్చింది. అంటే అసలు ఆ డిఫరెన్స్ అనేది ఎక్కడ సంబంధం లేదు. కాబట్టి ఒక పని చేద్దాం. 28 రావాలంటే 8 × 3 + 4 చేయండి. 8 3s 24, 24 + 4 అంటే 28. అంతేనా? 28 × 3 చేయండి అంటే ఎంత వస్తుంది? 84 వస్తుంది. 84 + 4 అంటే ఇది వస్తుందా? రాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంటూ 4 చేయండి. అంటే 80, 8 4s 32, 80 + 32 అంటే 112 + 4 116 ఇంటూ 5 + 4 అంటే చూడండి 580, 580 + 4 580 ఇంటూ 6 + 4 ఇంటూ 6 చేస్తే 6 4s 24, 24 అంటే 4 2 ఉంటుంది. లేదా ఇంకోలా కూడా చెప్పచ్చు. 5 6s 30 అంటే 3000, 3000 8 6s 48, 3480, 3480, 480ని 24 504, 504 4 508 అవుతుంది. ఆప్షన్ ఇవ్వలేదు కదా, చెప్తాను. 27th ఏ 1752, బి 3502, సి 3504, డి 3508. ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే ఇది 6తో మల్టిప్లై చేస్తే 6 4s 24, 24 + 4 అంటే 28. అంటే యూనిట్ డిజిట్ 8 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే కాబట్టి ఆన్సర్ డి అండి. అర్థమైందండి? అలా కూడా చేయొచ్చు. ఏమో అర్థం అవుతుందా? Yes, sir. నెక్స్ట్ 30 వరకు చెప్పి ఆపుతాను. 6, 13, 28, 59 డాష్. ఇప్పుడు ఇది కూడా చూడండి. 6 2s 12 + 1 13, 13 2s 26 + 2 28, 28 2s 56 + 3 59 2s ఎంత అవుతుంది? 118, 118 + 4 122. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఏ 122, బి 114, సి 113, డి 112. 29th క్వశ్చన్ చూద్దాం. 2, 7, 27, 107, 427, డాష్. ఇప్పుడు దీనికి ఆప్షన్ చూద్దాం. ఏ 1707, బి 4027, సి 4207, డి
1207. చూడండి ఒకసారి ఇక లాజిక్ ఏంటది. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత 5 కాబట్టి +5. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత +20. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత 80. 80 సార్. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత 320 అమ్మాయి. ఇప్పుడు చూడండి ఈ రెండుకి డిఫరెన్స్ అదే ఈ రెండుకి డిఫరెన్స్ 5 వచ్చింది, ఈ రెండుకి డిఫరెన్స్ 20 వచ్చింది కదా. ఆ 20 ఎందుకు వచ్చిందంటే 5 × 4 20, తర్వాత 20 × 4 80, 80 × 4 320, 320 యాడ్ చేసాం. అలాగే 320 × 4 అంటే ఎంత అవుతుంది 1080 అనే కాదు 1280 కదా. ఎస్ సార్. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసామంటే 7, 8 + 2 అంటే 0 1, 2 + 2 4 4 సారీ 2 + 4 6, 6 + 1 అంటే 7, 1707 వస్తుంది మా ఆప్షన్ ఏ 29th క్వశ్చన్. తర్వాత 30th క్వశ్చన్ చూడండి. 5, 2, 7, 9, 16, 25, 41 డాష్. ఏ 65 ఇది మీరు చెప్పగలరు. బి 66, సి 67, డి 68. చూడండి ఇప్పుడు ఇది చూడండి ఒకసారి. 5 - 3 2, 2 + 5 7 అంటే ఇక్కడ మళ్ళీ పెరిగిపోయింది. ఇక్కడేమో మైనస్ చేసాం, ఇక్కడేమో పెరిగిపోయింది. అంటే ఆ లాజిక్ కాదు, ఇంకోలా ఆలోచించండి. ఇంకోలా ఆలోచిస్తే మనకి చూడండి ఒకసారి ఇంకేం ఆలోచిద్దాం. ఒక డిజిట్ వదిలిపెట్టి చూద్దాం. 5 + 2 7, 7 + 9 అంటే 16. అది కూడా సెట్ అవ్వట్లేదు. ఇంకోలా ఆలోచిద్దాం. ఈసారి పేరు కింద తీసుకుందాం. పేరు కింద ఇంతకుముందు పేరు కింద తీసుకున్నాం కదా. ఇప్పుడు చూస్తే సార్ 5 + 7, 7 + 9 16, 16 + 9 25, 25 + 16 41, 41 + 25 ఎంత 66. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి మీకు? ఏమా? సార్ ఈ రెండు తీసుకుంటే 5 + 2 7 2 + 7 5 + 2 7 తర్వాత 2 + 7 9, తర్వాత 7 + 9 16, 9 + 16 25, 16 + 25 41, అలాగే 41 + 25 67 66 కదా. 66 అది ఏమండి ఈ విధంగా ఉంటుందండి. తర్వాత 31st క్వశ్చన్ చూడండి. In a certain language, Madras is coded as NBE SBT. NBE SBT. Next, how Delhi is coded in that code? How Delhi is coded in that code. అంటే ఇక్కడ మనం చూసి చెప్పచ్చు కొన్ని విషయాలు చూడండి ఒకసారి. ఇది ఈ విధంగా కోడ్ చేయబడిందట. చూస్తే ఇక్కడ ఎం తర్వాత లెటర్ ఎంత ఎన్, ఏ తర్వాత లెటర్ బి, డి తర్వాత ఆర్ తర్వాత ఎస్, ఏ తర్వాత బి, ఎస్ తర్వాత అంటే నెక్స్ట్ లెటర్ తో కోడ్ చేయబడుతుంది అన్నమాట. కాబట్టి ఎంఏమో ఎన్, MADRAS మద్రాస్, NBESB అంటే +1 యాడ్ చేశారు. +1. అదే విధంగా ఢిల్లీ కావాలంటే DELHA. ఢిల్లీని మనం ఎలా కోడ్ చేస్తాం? డి తర్వాత లెటర్ ఈ తర్వాత ఎఫ్, ఎల్ తర్వాత ఎం, హెచ్ తర్వాత ఐ తర్వాత జే, EFM IJ. ఆప్షన్ చూడండి. ఏ EMMJ,
EFM IJ, C, EMF IJ, D, JIF EM, JIF EM. ఏమంటే ఈ విధంగా మనం కోడ్ చేసుకోవాలండి. వీటన్నిటికీ కూడా +1 యాడ్ చేస్తాం మరి తర్వాత. 32nd క్వశ్చన్ చూడండి. ఇఫ్ Raman is written as ఎలా రాశారంటే 1 2 3 2 5 1 2 3 2 5 and Dinesh as 675 489 675 489. How Hamam is written? How Hamam is written in that code అని చెప్పాలి. సరే, ఇప్పుడు చూడండి, రామన్ అనేది ఎలా కోడ్ చేశారట? 1 2 3 2 5 అట. ఇక్కడ మీరు గమనించండి, ఏనేమో 2 కింద కోడ్ చేశారు, అలాగే ఎం ఏమో 3 కింద కోడ్ చేశారు, ఎన్ ఏమో 5 కింద కోడ్ చేశారు. ఏమండి? అలాగే దినేష్ ఇక్కడ 3 లెటర్ చూడండి, ఎన్ కదా, ఎన్ అంటే 5. అంటే ఇక్కడ లాజిక్ ఏం లేదు, వాడు ఏదో నెంబరింగ్ ఇచ్చాడు, ఆ నెంబరింగ్ తగ్గట్టు ఇక్కడ ఇచ్చాడు అన్నమాట. అర్థమవుతుంది? ఇక్కడ ఉన్న లెటర్స్ లో ఏదైతే నెంబరింగ్ కోడ్ చేశాడో ఆ నెంబరింగ్ ఇక్కడ తీసుకుంటే సరిపోదు. అంటే ఇప్పుడు ఇక్కడ రామన్ చూసే పేజ్ ఇదంతా రాయక్కల 1 2 3 2 5. అలాగే దినేష్ 675 489. ఇప్పుడు హమాం హెచ్ అంటే ఏం కోడ్ చేశాడు వాడు? 9. ఏ అంటే ఏం కోడ్ చేశాడు? 2. ఎం అంటే ఏం కోడ్ చేశాడు? 3. ఏ అంటే 2, ఎం అంటే 3. అయిపోయింది. 9 2 3 2 3. ఆప్షన్స్ ఏ 9 2 3 2 3, బి 9 2 2 3 3, సి 9 3 2 3 3, డి 9 3 2 9 2.